మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. దిగరా ఎర్రచందనం స్మగ్లర్. మేడం నన్ను అలా పిలవకండి మేడం. మరెలా పిలవాలరా నిన్ను? స్మగ్లర్ని కాక ఇంకేమని పిలుస్తారు? పదా. మేడం మేడం ఏంటి మేడం నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు నా తమ్ముణ్ణి అతి కిరాతకంగా చంపింది ఇక్కడే కదా. చూడండి మేడం, నేను ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను నేను మీ తమ్ముడిని చంపలేదని. నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను అబద్ధం చెప్పను మేడం, నిజమే చెప్తాను. ఏయ్, ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఇక్కడే నా తమ్ముణ్ణి చంపిన విషయం నాకు తెలుసు. ఇక్కడ సీసీ కెమెరా కూడా లేదు. దొరకను అన్న ధైర్యంతో నువ్వు కిరాతకంగా పొడిచి చంపేశావు. మేడం మీరేదో నా మీద పర్సనల్ గా పగ పెంచుకున్నారని నాకు అనిపిస్తుంది మేడం. మీకు కోపం ఉంటే నన్ను ఎన్కౌంటర్ చేయండి. అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నాకు తెలుసు మేడం. జీవితంలో నేను కోల్పోయిన దానికన్నా ఈ ప్రాణమే నాకు గొప్పది కాదు. కానీ నేను హంతకుండని చెప్పి మాత్రం నిరూపించాలని చూడకండి. ఏంట్రా నీతులు చెప్తున్నావా? ఈ ఇందిర కేసు ఇన్వెస్టిగేట్ చేసింది అంటే పాతాళం దాకా వెళ్ళైనా సరే సాక్ష్యాన్ని బయటికి తీసుకొస్తుంది. అలాంటిది నువ్వే నా తమ్ముణ్ణి చంపావని ఫుల్ క్లారిటీ వచ్చిందిరా. నీ పాత నేర చరిత్ర ఇప్పటి కొత్త నేర ప్రవృత్తి కలిపితే హంతకుడివి నువ్వే అని చెప్పగలను. అది సరేగాని చెప్పురా, ఎలా చంపావు? ఏంటి తారా, గోపిని పోలీసులు కొడుతున్నారని నువ్వు బాధపడుతున్నావు. సాయం చెయ్యమని నాకే ఫోన్ చేశావు. అయినా గోపి విషయంలో నేనెందుకు సహాయం చేస్తాను? నా సృజనని వాడు ఎత్తుకుపోతుంటే నా గుండె ఎంతలా రగిలిపోయిందో నీకు తెలుసా? అసలు నా జీవితాశయం ఏంటో తెలుసా? సృజన మెడలో తాళి కట్టాలి, మా మామయ్య ఇంటికి అల్లున్నవ్వాలి. ఆ కళ్ళతోనే వచ్చాను, ఆ ఆశయంతోనే అడుగులు ముందుకు వేశాను. కానీ మధ్యలో వీడు డ్రైవర్గా వచ్చి నా మరదల్ని పెళ్లి చేసుకుంటానంటే నేనెంత నరకాన్ని అనుభవించానో నీకు తెలుసా? అవకాశం కోసం ఎదురు చూశాను. ఆ అవకాశం నాకొచ్చింది. ఇప్పుడు మా మామయ్య గోపి వైపు కన్నెత్తి కూడా చూడాడు. వాణ్ణి ఆ గుమ్మంలోకి కూడా అడుగు పెట్టనివ్వడు. దీన్ని అవకాశంగా తీసుకుని నేననుకున్నది సాధిస్తాను. అంతేగాని నీ కన్నీళ్లకు నేను కరిగిపోయి నేనెందుకు సాయం చేస్తాను? ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎలా తారా? ఇది నా గొంతులోకి వెళుతూ ఉంటే నాకు ఎంతో హాయిగా ఉంది.
అలాగే ఆ గోపిని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు నా కళ్ళకి కూడా అంతకన్నా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఆ ఇందిరా వాణ్ణి ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తోందని నువ్వే చెప్పావు. తమ్ముణ్ణి చంపాడన్న కోపంతో ఎలాగో వాణ్ణి చంపేస్తుంది. ఇంకా ఈ గోపి అన్న మాట ఎక్కడా వినిపించదు. సృజన కొన్నాళ్ళు బాధపడుతుంది. నేను కూడా సృజనతో బాధపడ్డట్టుగా నటిస్తాను. అలా తనకి దగ్గరవుతాను. ఆ తర్వాత ఎప్పటికీ తిరిగిరాని గోపి గురించి ఎప్పుడు ఆలోచిస్తే ఎలా, నీ జీవితం బాగుండాలి కదా అని సృజనాని నమ్మించి, తర్వాత మా మామయ్యని నమ్మించి నేననుకున్నది సాధిస్తాను. గోపి, నీ పనైపోయింది. నా ఆట మొదలైంది. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు మేడం. చెప్పిందే పదే పదే చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం. చెప్పించవలసిన అవసరం నాకుంది. ఇక్కడ నా తమ్ముడుంటే నువ్వు వెనక నుండి వచ్చి వాణ్ణి కత్తితో పొడిచావు. అరవకుండా నోరు నొక్కావు. వాడు ప్రాణం పోయే వరకు గిలగిలా కొట్టుకుంటుంటే రాక్షసంగా నవ్వుకున్నావు. వాడి ప్రాణం పోయాక నువ్వు వాణ్ణి ఇక్కడే వదిలేశావు. లేదు మేడం, అసలు ఈ ప్లేస్నే నేను మొదటిసారి చూస్తున్నాను మేడం. చెప్పాను కదా, ఆ రోజు కొండ మీద సృజన మీద అటాక్ చేయబోతే నేను తనతో గొడవపడి తోసేశాను. అంతేకాని నేను చంపలేదు, అక్కడికి తీసుకురాలేదు. ఓకే, ఇదే కొండ అనుకుందాం. సృజన మీద నా తమ్ముడు నువ్వు చెప్పినట్టు ఎలా అటాక్ చేశాడో నువ్వు చూపించు. వాడితో నువ్వెలా గొడవ పడ్డావో నువ్వు మొత్తం చూపించు. దీనినే సీన్ రీక్రియేషన్ అంటారు. అలా చూపిస్తే నీ తప్పు ఉందో లేదో నేను తెలుసుకుంటాను. కమాన్, వెళ్ళు. మేడం, టెంట్ రెడీ. ఎలా ఉందో చూడండి. సారీ గోపి, వాటర్ బాటిల్స్ అన్ని కార్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? భలేవారండి, నేను వెళ్ళి తీసుకొస్తానుగా. గోపి! మేడం ఎంత గట్టిగా అరుస్తున్నారేంటి? మేడం